ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ చాలా టఫ్గా ఉంటుంది అనుకున్నాం, కానీ టోటల్గా వన్ సైడెడ్గా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ డిలే అయ్యింది. మ్యాచ్ని 11 ఓవర్స్కి అడ్జస్ట్ చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసిన హార్దిక్ పాండ్యాకి రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ వైభవ్ అండ్ జైస్వాల్ చుక్కలు చూపించారు. 15 ఇయర్స్ వైభవ్ కొడుతుంటే ముంబై బౌలర్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వైభవ్ అండ్ జైస్వాల్ పవర్ ప్లేలోనే మ్యాచ్ని డిసైడ్ చేసి పడేశారు. పవర్ ప్లే 3.2 ఓవర్స్లోనే 15 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని తప్పు చేసిన అర్థమైంది. ముంబై బౌలర్స్కి ఎక్కడ కూడా స్వింగ్ దొరకడం లేదని తెలిసేలోపే వైభవ్ అండ్ జైస్వాల్ విధ్వంసం చేశారు. రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నచ్చలేదు. బ్యాట్స్మెన్ అటాక్ చేస్తుంటే ప్రొయాక్టివ్ కెప్టెన్సీ చేయడం లేదని గ్రౌండ్లోనే నిరుత్సాహంగా కనిపించాడు. రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్స్లో 150 రన్స్ చేశారు. చేసింగ్లో ముంబై బ్యాట్స్మెన్స్లో స్కోరింగ్ ప్రెజర్ క్లియర్గా కనిపించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల అండ్ హోమ్ గ్రౌండ్ అవడం వల్ల కెప్టెన్ పరాగ్ బౌలర్స్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. ముంబై టాప్ ఆర్డర్ ఎవరూ కూడా డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. మిడిల్లో రూథర్ఫర్డ్ 7 బాల్స్ 25, నమన్ 10 బాల్స్ 21 రన్స్ చేసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తుండగా సందీప్ శర్మ అద్భుతమైన క్యాచ్తో ఈ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. ముంబై వరుసగా రెండో ఓటమితో పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్లో ఉండగా ఈ మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టాప్ పొజిషన్లోకి వెళ్ళింది. అలాగే పర్పుల్ క్యాప్ని రవి బిష్నోయ్, ఆరెంజ్ క్యాప్ని జైస్వాల్ హోల్డ్ చేస్తున్నారు.